వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గట్కేసర్ రోడ్డు సమస్యపై ప్రజల పక్షాన నిలిచిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. రోడ్డు కోసం చిన్నారుల వినూత్న నిరసన. గుంతల రోడ్డులో దిగి మెడలో పవన్ కళ్యాణ్ ఫోటో తగిలించుకుని రోడ్డు కోసం విన్నపం. నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. కామారెడ్డి జిల్లాలో కవలలను పెళ్లాడిన కవలలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు హైవేలపై పందుల యాజమాన్యాలపై దోపిడీలు జరుగుతున్నాయని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ నేత రాగిది చంద్రప్ప ఆరోపించారు. కర్నూలు నుంచి బెంగళూరుకు పందులను తరలించే సమయంలో దుండుగలు అడ్డగించి దోపిడీలు చేస్తున్నారని తెలిపారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీదారులను వెంటనే అరెస్ట్ చేసి పందుల యాజమాన్యాల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవును రానులేంగా ఎవరెవరు ఉన్నారో వచ్చేటోళ్ళు చెప్పేసి ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్. ఇవాళ కర్నూలు నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, ఏదైతే పందుల యజమానులు తమ పందులను వ్యాపార నిమిత్తం కర్నూలు నుంచి బెంగళూరుకు తరలించే క్రమంలో రాత్రి సమయాల్లో హైవే రోడ్లపైన కొంతమంది దొంగలు దారి దోపిడీలకు గురి చేస్తున్నారు. ఎందుకంటే పందుల యజమానులు బ్రతికేదే పందుల పైన ఆధారపడి, అలాంటి పందులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పందుల వ్యాపారస్తులపైన కొంతమంది దొంగలు దారి దోపిడీలకు పాల్పడుతున్నా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని హైవే మీద తన్ని మా పందులను దోసుకెళ్తున్నారని చెప్పేసి సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా కూడా ఆ పందుల యజమానులకు ఎటువంటి న్యాయం చేయడం లేదు మన పోలీసు వారు. మేము పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మా వాళ్ళు బ్రతికేదే పందుల జీవనం చేసుకొని బ్రతుకుతున్నారు. అలాంటి వారిపైన కొంతమంది దొంగలు దారి దోపిడీలకు గురి చేస్తున్నా కూడా వారిపైన ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడము చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే కర్నూలు నుంచి బెంగళూరుకు తరలించే క్రమంలో హైవే రోడ్లపైన దొంగలు మా పందుల యజమానుల ఆటోలను ఆపి
వారిపైన దాడులకు పాల్పడి పందులను దొంగలిస్తున్నా పట్టించుకొని పోలీసులకు మేము ఒక్కటే చెప్తున్నాం, అయ్యా మేము బతికే దాని మీదే, మమ్మల్ని కాపాడండి, మా జీవనం కోల్పోతున్నాం. ఇప్పటికైనా మా వారిపైన దాడులు జరిగిన తర్వాత వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఎక్కడైతే దొంగతనాలు జరిగాయో హైవేలపైన వాటన్నిటిని గుర్తించి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు. ఆ రోజు హైదరాబాద్ నుంచి బెంగళూరు లోడ్ ఎత్తుకొని పోతున్నాం సార్. మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు లోడ్ ఎత్తుకొని పోతున్నాం సార్. పోతుంటే ఇక్కడ డోన్ మిట్ట మీద 1 గంటలకు సార్ వచ్చి బండికి రప్పున వచ్చేసి బండి గుద్దిరు సార్. బండి గుద్దానే నేను ఏందనుకున్నా వీళ్ళు ఏంద్రా ఇట్లా వస్తురని బండి స్లో అయిపోయింది సార్. నాది స్లో అయిపోతే డివైడర్ పక్కన ఆ బండి ఉంది, మన ఈ పక్కన నా బండి ఉంది సార్. మొత్తం ఒత్తుకొని వచ్చి మొత్తం కింద పడితే సైడ్కి వచ్చేసిరు సార్. నన్ను రోడ్డు దింపేసిరు, ఒక టైర్ మొత్తం రోడ్డు దింపేసి బండి ఆపేసిరు. బండికి అడ్డం పెట్టి వచ్చి తాళం చేతి గుంజుకురు సార్. తాళం చేతి ఇవ్వలే నేను. తాళం చేతి ఇవ్వనప్పుడే వచ్చేసి రాయి తీసుకొని పట్టున కొట్టేసిరు సార్. ఇక్కడ కొట్టే వరకు నాకు బ్లడ్ మొత్తం థమ్స్అప్ సీసాలు సోడా సీసాలు ఉన్నాయి. అలా తాన కట్టెలు తీసుకొని రాళ్ళు వేసుకొని కొడుతురు సార్. ఇక నేను పడిపోయినా, మా మామ పడిపోయిన బండి రివర్స్ పెట్టి లోడ్ చేసుకొని పోయారు సార్. మా 2,80,000 మాల్ పోయింది సార్. మాకు ఎలాంటి ఒక సాయం మీ తానికి వచ్చినాం సార్. మీరు ఎట్లైనా సాయం చేయాలి సార్. మీకు నా పేరు వెంకటేష్ సార్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు కాలనీలలో సుడిగాలి పర్యటన భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 652 డివిజన్లో సుమారు 1,50,00,000తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో పార్టీలకు రాజకీయాలకు తావులేదని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. కాంట్రాక్టర్లు పనులు మంజూరు పత్రాలు అందిన వెంటనే జాప్యం లేకుండా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అభివృద్ధి అనేది నియోజకవర్గంలో నిరంతరం ప్రక్రియ అని అన్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి డివిజన్ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చేసే విధంగా నియోజకవర్గ అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ప్రజలందరి ఆశీర్వాదంతో వారి ఆలోచన విధానానికి వారి తగ్గట్టు మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అందరూ కూడా సహకరిస్తున్నారు. చాలా సంతోషం వారందరూ కూడా. ప్రత్యేకంగా ఈ రామ్నగర్లో 52వ డివిజన్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొదటికెళ్ళి నాయమ్నగర్ బ్రిడ్జ్ నుంచి మొదలు పెడితే రాజాజీనగర్ బ్రిడ్జ్, అటు నుంచి రామ్నగర్ ఈ ఏరియాలలో ఎన్నడూ లేని విధంగా అందరి సహకారాలతో అభివృద్ధి చేయగలుగుతారు. మరి కాజీపేట నుంచి MGM అవతల వరకు కూడా ఎక్కడెక్కడ కొన్ని అభివృద్ధి కానీ నోచుకొని ఉన్నాయో వాటిని మా దృష్టికి తీసుకురాని తప్పకుండా చేస్తామని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి కొన్ని దిక్కులల్లా కొందరు కాంట్రాక్టర్ల ద్వారా ఇబ్బందులు అవుతున్నాయి. కొబ్బరికాయ కొట్టినాక కూడా ఇంతకుముందు చెప్పినట్టు 10% కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కూడా వాటికి ఆ కాంట్రాక్టర్లు మేము మా బాధ్యత డబ్బు కేటాయించడం, ఎక్కడెక్కడ అత్యవసరం ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా టెండర్ కాల్ఫర్ చేయటం మా బాధ్యత చేస్తున్నాం. కానీ కాంట్రాక్టర్లు కూడా సహకరించాలి. మీరు బిల్లులు 1-2 రోజులు లేట్ అయినా పర్వాలేదు తీసుకుంటామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే టెండర్లు వేయండి. ఇలా టెండర్లు వేసి 4 టెండర్లు వేసి మేము ఏదో ఒకటే చేస్తాం, ఒకటి బిల్లు వచ్చినాక ఇంకోటి చేస్తామంటే మిగతా డివిజన్లలో ఇబ్బందులు అవుతున్నాయి. కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే 4 నెలలు అయింది ఇంకా కొట్టలేదు అంటే అది మాకు కూడా అవమానకరంగా ఉంటుంది.
దయచేసి కాంట్రాక్టర్లు కూడా సహకరించాలి. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీ బిల్లులో పైసా అప్పు లేకుండా 6 నెలల కింద నేను క్లియర్ చేయించగలిగినాం. ఇప్పుడు మళ్ళీ జమైనవి కావచ్చు. కొన్ని సందర్భాలల్లో కార్పొరేషన్లో డబ్బులో షార్టేజ్ ఉండి మేము ఇవ్వలేకపోవచ్చు, 4 రోజులు లేట్ కావచ్చు. కానీ పనులను ఆపితే అది ప్రజలకు అసౌకర్యం అవుతుంది, మాకు కూడా మచ్చ తిరిగి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కర్నూలు సమీపంలోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మరణించారు. మంగళవారం రాత్రి రోడ్డు దాటుతున్న మహిళలను ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కర్నూలు సంతోష్ నగర్ కి చెందిన అరవింద్, రోడ్డు దాటుతున్న మహిళా భైరవికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. 2 చికిత్స పొందుతూ రాత్రి చనిపోయారు. ఈ ప్రమాదంపై ఉయిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఎలుగేడు మండలంలో మాజీ మండల అధ్యక్షులు తానిపర్తి మోహన్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మోహన్ రావు మాట్లాడుతూ పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత దాసరి మనోహర్ రెడ్డి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం చెందిందని, మనోహర్ రెడ్డి 2 పర్యాయాలు పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలిపాడని కొనియాడారు. రానున్న 2029 ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్ డిఎంఆర్, లాంగ్ లివ్ మనోహర్ రెడ్డి గారి నాయకత్వం. వంద సంవత్సరాలు చిరకాలంగా బతకాలని లాంగ్ లివ్, లాంగ్ లివ్ లాంగ్ లివ్, లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం. అవసరం పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరి మాన్యులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని మన ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈరోజు మరి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి వారి జన్మదిన సందర్భంగా మరి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి గౌరవనీయులు పెద్దపల్లి నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పెద్దపల్లి, ఒకనాటి పెద్దపల్లి ఏ విధంగా ఉండే మరి మనోహర్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే అయినాక పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా చేయబడ్డది. అలాగే పెద్దపల్లి నుంచి మరి వరుసగా 2వసారి ఎమ్మెల్యే అయిన ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో చరిత్రలోనే అటువంటి నాయకుడు మరి దాసరి మనోహర్ రెడ్డి గారు. మరి అటువంటి మనోహర్ రెడ్డి గారు గెలవడానికి కాకుండా గెలిచినాకనే మరి 2 పర్యాయాలు
మరి ఎలిగేడు మండలం కాకుండా పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామాల ప్రతి ఒక్క ఈరోజు మరి గ్రామాన ఈరోజు డాంబర్ రోడ్లే కానీ సీసీ రోడ్లే కానీ ప్రతి పల్లెలు ఈరోజు పచ్చదనం వెళ్ళి వేస్తుంది. మరి తన హయాంలో అభివృద్ధి గతంలో తెలియని అభివృద్ధిని ఈరోజు మరి పెద్దపల్లి వ్యాప్తంగా ఈరోజు నిరూపించిన నాయకుడు దాసరి మనోహర్ రెడ్డి గారు. ఈరోజు ఏ విధంగా అయితే మరి ఈరోజు మా ఎలిగేడు మండలంలో ప్రతి గ్రామాన డబల్ రోడ్డు డాంబర్ రోడ్లు మరి వారి పుణ్యమే. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రానికి మరి నేషనల్ హైవేకి ఈరోజు మరి మా కాట్నపల్లె కానీ గర్రెపల్లె కానీ సుగులాంపల్లె కానీ ఈరోజు అంతా ఈరోజు మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈరోజు అభివృద్ధి చేయబడ్డది. మరి ఎందుకంటే తిరిగి మరి వారి నాయకత్వమే కేసీఆర్ గారి నాయకత్వమే మనోహర్ రెడ్డి గారి నాయకత్వమే కావాలని చెప్పి ఈ పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కోరుకుంటున్న సందర్భంలో ఈరోజు జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి పెద్దలు ఏ విధంగా అయితే 2 సార్లు అభివృద్ధి చేశాడో మరి 2 సంవత్సరాలుగా ఈ ఎలిగేడు మండలంలో పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ముందుపడ్డది. మరి ఏదైతే వాగ్దానాలు ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ప్రజలను మోసం చేసి ఓటు దండుకున్నారో మరి ఇక్కడ స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే కావచ్చు రైతు బంధు అని చెప్పి ఈ విధంగా రైతులందరి ఓటు దండుకొని ఈరోజు రైతులను నట్టేయడం వస్తే ఈ వరకు కూడా రైతు బంధు లేదు, మరి రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏ ఒక్క పథకం కూడా అమలు కాక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మమ్ము చేసిన సందర్భంగా మరి పెద్దలు మాన్యులు తిరిగి మనోహర్ రెడ్డి గారి నాయకత్వమే తిరిగి పెద్దపల్లి నియోజకవర్గానికి శరణ్యం అని చెప్పి మరి అందరూ అనుకుంటున్న మాట వాస్తవం. మరి తిరిగి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం పెద్దపల్లిలో మనోహర్ రెడ్డి గారి నాయకత్వాన తిరిగి గులాబీ జెండా రెపరెపలాడుతుందని తెలియజేస్తూ మరి మా ఇటువంటి జన్మదినం మరి కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటుంది కదే తిరిగి ఇక్కడ ఎలిగేడు మండలంలో పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వస్తేనే మరి ఈ అభివృద్ధి మరి తిరిగి పట్టాలు ఎక్కుతుందని చెప్పి తెలియజేస్తూ మరి వారిని మరి 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. బాన్స్వాడలో రిలయన్స్ మార్ట్లో దుర్గమ్మ తల్లి పాటలు పెట్టుకుంది ఓ మహిళ. దానికి ఒక ముస్లిం వ్యక్తి అభ్యంతరం తెలిపి ఆమెకు ఎదురు తిరిగి దుర్భాషలు ఆడాడు. దీంతో ఆమె వల్ల అన్నకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అమ్మాయి తన అన్నని తీసుకొస్తే ఆ ముస్లిం తరపున 500కు పైగా ముస్లింలు వచ్చి దాడికి దిగారు. హిందువుల ఇల్లులపై రాళ్ల దాడి చేశారు. ఈ అల్లర్లలో పోలీసులకు సైతం దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం 144 సెక్షన్ నడుస్తుంది. అసలు చిన్న గొడవ జరిగితే 100 మంది ముస్లింలు ఎప్పటికప్పుడు ఎలా వస్తున్నారు? నల్గొండ జిల్లా నకిరేకల్ ఖమ్మం జిల్లాకు వెళ్తుండగా తొలి వెలుగు జర్నలిస్టు రఘుని అరెస్ట్. కేతపల్లి మండలం కోర్లపహాడు టోల్ ప్లాజా వద్ద జర్నలిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల సమస్యలను కవరేజీకి వెళ్తున్న జర్నలిస్టులను అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తరలింపు. సావడానికి రెడీ ఉన్నాం రేవంత్ రెడ్డి, మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు. మేము సావడానికి రెడీ ఉన్నాం. ఎక్కడ ఉంది ఆ ప్రజలకు న్యాయం చేయి. 1000 మంది 1000 గుడిసెలు కూడా పడుతున్నారు. దొంగ నా కొడుకులు 1000 గుడిసెలు కూడా పడుతున్నారు. భూదాన్ భూములవి, పేదల భూములవి, తెలంగాణ గవర్నమెంట్ భూములవి. మీరు ఎందుకు అట్లా ఇస్తున్నారు? ఎందుకు మీరు నెడితే మీరు ప్రజల కోసం పనిచేస్తారు, మీరు ప్రజల కోసం పనిచేస్తారు. ఎందుకు ఏంది మేము ఎట్టుపోతున్నాం మీకే తెలుసు. 1900 మంది భూములు సార్. అది
ఎందుకు సార్? మీరంతా పేదోళ్ళే. 1000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి అక్కడ. వెయ్యి కుటుంబాలు సార్. ఏమన్నా మరి? ఏమన్నా అరెస్ట్ చేస్తారు. ఏమన్నా మంది నాకు అర్థం కాదు. ఏది కావాలా? అర్థం ఏందో మాకున్న ఆర్డర్ చెప్పాలి కదా. ఇంత ఘోరం అసలు నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం. చరిత్రలో రోడ్డు మీద మీడియాని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని అడ్డుకోవడం చరిత్రలో ఫస్ట్ టైం. సో ప్రజలారా గమనించండి, మేము వెళ్తున్నది ఓకే ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో వేందది వెలమగండ్ల అన్న ప్రాంతంలో ఆ గ్రామంలో వినోబాబా నగర్ అని దాదాపు 2013-2014లో పేదలకి భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాల భూమిని స్థలాన్ని కేటాయించింది. మొన్న 3 రోజుల క్రితం నేను, పృథ్వీరాజ్ గారు, కాలోజీ, మన ఛానల్ నగేష్ ప్లస్ టీవీ వీళ్ళందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినాం రాత్రి 9 గంటలకి. ఇప్పటికే వాళ్ళకి 5 ఆర్డర్స్ ఉన్నాయి. నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిష్, వాళ్ళకి వాటర్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. అసలు 62 ఎకరాల్లో 30 ఎకరాల్లో ఎవరూ ఎంటర్ కావద్దు, మిగతా 32 ఎకరాల్లో ఉన్న ఇండ్లు కూల్చొద్దు అని క్లియర్ ఆర్డర్ ఉన్నది. మాకు CCLA నుంచి ఆర్డర్ వచ్చిందని CCLA ఎవడంటో చెప్తే మేము అర్థం చేసుకుంటాం. చెప్తారండి. చెప్పండి సార్, చెప్పండి. సరే సరే కానీ సరే చెప్పండి సార్. రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలననా లేకపోతే ఇట్లా పోలీసులను పెట్టి మాలాంటి వాళ్ళని కట్టడేస్తే ఏమొస్తుంది తెలియదా? ప్రజలకు అర్థం కాదా? ఇప్పటి వరకు ఇది అనుమానమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత ఘోరాతి ఘోరం అని మేము అనుకోలే, ఇంత దారుణం అనుకోలే. నాగూర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో దళిత రజాకా కుటుంబాలపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ అమానుష ఘటనలో 2 నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించిన ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కేవలం కక్షపూరిత రాజకీయాల కోసం సామాన్య కుటుంబాలను, పసిపాపలను బలి తీసుకోవడం దారుణమన్న కేటీఆర్ ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని, ఈ పోరాటాన్ని ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.
అయినా నాకు తెలియక అడుగుతా, 2 నెలల పసిగుడ్డుకు కులం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి, దేవుడు దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి, మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థను చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా, హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా, ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.